వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ గర్ల్స్ బాయ్స్ హాస్టళ్లు, హై స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలలో బాత్రూంలు, అదనపు గదులు, స్వంత భవనాలు, మంచినీటి వసతుల కల్పన కోసం కలెక్టర్ ప్రావీణ్య నిర్మల జగ్గారెడ్డి రివ్యూ సమావేశం. ఏప్రిల్ 10వ తేదీ లోపల హాస్టళ్లు, స్కూల్స్, కళాశాలల అవసరమైన వసతుల కోసం ప్రతిపాదన సిద్ధం చేసి తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతుల కల్పన కోసం 60% పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో పాటు 40% నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తీసుకువస్తామని తెలిపిన జగ్గారెడ్డి నిర్మల. కలెక్టర్ రివ్యూ సమావేశంలో పాల్గొన్న సిపిఓ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, అన్ని జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్. సమావేశంలో పాల్గొన్న కోన సంతోష్, మున్సిపల్ చైర్మన్ వనిత, వైస్ చైర్మన్ షఫీ, సదస్సుపేట మున్సిపల్ చైర్మన్ మున్పిల్ల పల్లి సత్యనారాయణ, వైస్ చైర్మన్ చిరు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు, సిడిసి చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిద్రప్ప, రఘు గౌడ్, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, పార్టీ అధ్యక్షులు జార్జ్, సిద్ధన్న, బుజ్జిరాములు, మోతి, కంది, సర్పంచ్ శ్రీరాములతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నేను ఒక లెటర్ పెట్టి పోయి మూవ్ చేస్తాను. మేడం రిక్వెస్ట్ చేసి ఇవ్వండి. చలపతి రాము నువ్వు కోఆర్డినేషన్ చేసి నువ్వు కోఆర్డినేషన్ చేసి మన చలపతికి ఇచ్చేసి ఏం రాదు. ఇది అయిపోయింది. మళ్ళీ మీరు మేడంకు రిక్వెస్ట్ లెటర్ 10 acres కావాలని మేడం ఇచ్చేది నువ్వు లెటర్ తీసుకుంటా సార్. అట్లనే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు 10 ఎకరాలు మేడం లెటర్ పెట్టుకుంటూ మళ్ళీ మీకు దానికి ఏమేమి కావాలి 1000 మెంబర్స్కి బిల్డింగ్ రిక్వైర్మెంట్ అది కూడా ఇస్తారు కదా మేడం, అది కూడా ఇస్తారు కదా. ల్యాండ్తో పాటు మీకు బిల్డింగ్ అన్ని ఏమి వాళ్ళు ఇస్తారు, ఎస్టిమేషన్ ఇస్తారు కదా. అది నువ్వు తీసుకొని చలపతికి ఇచ్చేసి ఢిల్లీలో నేను సీఎం గారు సరేనా. నువ్వు ఫౌండేషన్ వేరే అయితే లాస్ట్ ఇయర్ కి చెప్పండి నెక్స్ట్ ఇయర్ ఉంటాయి సార్. ఎంత పెరుగుతుంది వస్తారు అనుకోండి. ఇప్పుడు ఆలోచన చేయకండి. 1000 మంది స్టూడెంట్స్ 20 అట్లా పెట్టుకోండి. మీకు మేడతో కూర్చున్నప్పుడు ఒక ఇక మళ్ళీ ఆ 1000 మంది ఎక్కువైనప్పుడు ఆలోచన చేసేటట్టు ఉన్నారు. పేరు కానీ మళ్ళీ కూర్చోలేము కదా. ఇదంతా 10 మందికి పెట్టండి. క్లాస్ రూమ్స్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఒక సైడ్ కాంపౌండ్ వాల్ పడిపోవడం, మనకు కాంపౌండ్ వాల్ పడిపోతుందా గుల కొడుతున్నారు సైడ్ అంతా. సో బయట వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ అవర్స్ సెక్యూరిటీ ఉంది. మనం కూడా కొడితే కానీ వాటర్ సోర్స్ కూడా లేదు అంటే చెప్పు కాదు కానీ లేదు అంటే చెప్పు అదేం కాదు. దీన్ని క్లోజ్ చేయండి. ఎన్నో 3-4 వెళ్ళాయి కదా, ఎందుకు చేసుకోలేదు మేడం? అది మీరు మాట్లాడితే కదా ఇచ్చింది కదా మేడం. ఆయన దగ్గర ప్రొవిజన్ ఉండదు సార్. demolition also has to be a part of the compound wall, because the debris lifting. ఎవరు చేయాలి మళ్ళీ అది ఇప్పుడు? మా జార్జ్ రెడీ అది అట్లా టెండర్ పెట్టి వాళ్ళే చేయాలి. మీకే అమౌంట్ డిపాజిట్ చేస్తారు. పర్మిషన్ తీసుకోండి. డేట్ చేసి మీరు హాలిడేస్ 31st మార్చ్ అప్పుడు 13th అయిపోతుంది. దాని తర్వాత స్టార్ట్ చేస్తారు సార్. అయిపోగానే పిలిచి జార్జ్ నీ డ్యూటీ చెప్తాను నేను. జార్జ్ రోజు తనఖాలో అంటే మేడం నేను ఒక్క మాట చెప్తాను. ఒక్క ఇష్యూ మీద 10 సార్లు జరగదు. మీకు మళ్ళీ చెప్తాను చెప్పాను ఇట్లా చేయవద్దు. మేడం మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది, మేము ఫండ్స్ మేము అడుగు చేస్తాము. తెగ ఫండ్స్ వీళ్ళు ఖర్చు పెట్టకపోతే ఎట్లా మేడం? నాకు ఎవరితో తోపం అనేది కాదు, పని జరగలేదు కదా.
టెండర్ పిలుచుకోండి. అది ఇప్పుడు మేడం పర్మిషన్ ఇచ్చినాక కూడా మీరు ఇంకా నువ్వు 4 నెలలు ఇంత టైం కిల్ చేసారు కదా మీరు. కలెక్టర్ గారు ఆ రోజు మేడంతో ఫోన్లో మాట్లాడితే ఇప్పుడు టైం కిల్ చేసారు కదా, నువ్వు చేసినావా కిల్ అయింది అంటే కదా. ఈ నెలాఖరు చేసుకోండి. చేసేస్తాం 2 days లోపల ఎగ్జామ్స్ అయిన 2 days లో చేస్తాం. అండ్ వాటర్ కూడా అసలు ఫెసిలిటీ ఏం లేదు మేడం, ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏం లేవు. మనకి అంటే నల్ల వచ్చినప్పుడే వాటర్ పట్టుకోవాలనే కాన్సెప్ట్ ఉంది. సంప్ లేదు మేడం, సంప్ ఒకటి అంటే పట్టుకొని డ్రింకింగ్ వాటర్ కూడా ట్యాంక్ లేదు అసలు. బాబు సిస్టమ్ లేదు, డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. పెట్టండి, ఏమేమి వస్తారు పెట్టుకోండి. ఈ మీటింగ్లో అవగాహన కోసం ఇప్పుడు కలెక్టర్ గారి ముందు కూర్చోవడానికి ఏంటంటే కొంత అవగాహన వస్తే తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు మా టీచర్స్ మేము మళ్ళీ కూర్చొని ఆ ఫండ్స్ వాడదామని, ఇదంతా సిఎస్ఆర్ ఫండ్స్ మీద చేద్దామని. సేఫ్టీ సెక్యూరిటీ అయితే ఈ ఎసెన్షియల్ ఉంది మేడం. అన్ని ఒకేసారి కాంపౌండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు అదే కాంపౌండ్ వాళ్ళు పెట్టండి. పెడతాం. ఏ కాంపౌండ్ వాళ్ళు పెడతారు, వాడు గూల కొడితే గుల్పు వచ్చి పెట్టాలి. సార్, అది ఇంకొక 20 ప్లాన్ పెట్టాలి సార్. పర్మిషన్ ఇస్తాను, సపరేట్ సొల్యూషన్ దీంట్లో టైప్ చేసేది. నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం కొత్తది అనుకున్నాం కదా మేడం, అలా తీసుకుందాం మేడం. నేను ఇప్పుడు ఇది మీరు రఫ్ ఎస్టిమేట్ చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాంట్లో కాంపౌండ్ కింద పోతుంది, టాయిలెట్స్ ఉన్నాయి, ఫర్దర్ వాళ్ళు రూఫింగ్ ఏదో అడుగుతున్నారు, ప్లేయర్స్ అడుగుతున్నారు, ఆరో ప్లాంట్, దెన్ ఇండోర్ స్టేడియం కి ఫ్లోరింగ్. ఇవన్నీ కలిపి ఒక కంపెనీ ఏదైనా టైప్ చేయాలి. సరే, ఇందులో ఒకసారి మళ్ళీ చదవండి లిస్ట్. అది కాంపౌండ్ వల్ల వచ్చేసింది సార్. మేడం ప్లస్ వాష్రూమ్స్ అంటుండ్రు ఉమెన్ స్టూడెంట్స్. మనం అనుకున్నాం ఏంటి 70 బాత్రూమ్స్ అంతే కదా మేడం. 20 ఉన్నాయి కాబట్టి 50 తీసుకున్నాం. 20 ఉన్నాయి ఆల్రెడీ. ఇంకొక 50. ఇంకో 50 కావాలి. 50 బాత్రూమ్స్, దానికి వాటర్ నేను చెప్తాను. అందుకే సొల్యూషన్ చెప్తాను. అందుకే మీ దగ్గర పెట్టుకునేది మీటింగ్. కొంత మేము ఐడియాలు ఇస్తే మీరు కొంత ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. నేను మీకు చెప్తాను. ఇక ఆ మెయింటెనెన్స్ ఎట్లా అనేది కూడా ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చిన మీ దగ్గర. పైన క్లాస్ రూమ్స్ 50 బాత్రూమ్. తర్వాత ఇంకేం చెప్పారు? 5 క్లాస్ రూమ్స్ ఆల్రెడీ షీట్స్ తోటి ఉన్నాయి. సరే, ఒక డీటెయిల్ వద్దు, అదొకటి. ఇంకా ప్లస్ సోలార్ ప్యానల్స్ అంటున్నారు. ప్లస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ అంటున్నారు సార్. ఇంకో రిపేర్స్ టు ఓల్డ్ బిల్డింగ్ లాగా. సరే, ఇవన్నీ ఇండోర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, శానిటరీ ప్యాడ్ మిషన్స్, యూపీఎస్ సిస్టమ్ ఉంటుంది సార్. ఇండోర్ స్టేడియం ఇదొకటి. ఈ బాత్రూమ్స్కి పర్మనెంట్గా వాటర్ ఫెసిలిటీస్ కూడా అందులో ఎట్లా చేస్తారు చేయాలి. ఇది ఎన్ని రోజులలో మీరు సబ్మిట్ చేస్తారు ఎస్టిమేషన్? 2 days ఇస్తాం. అంతేనా? 2 days. మీరు 2 రోజుల ఎస్టిమేషన్ ఇస్తే మనం బెటర్. మొదలు ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాము. మళ్ళీ మనం కూర్చొని మళ్ళీ ఎవరెవరు అడగాలన్నది ప్లాన్ చేద్దాం. బెటర్ కదా మేడం. సరే, మీరు తారా డిగ్రీ కాలేజ్ సంబంధించి మీరు వచ్చేసి ఇంతే కదా మీది క్లియర్గా. ఇదైతే మీకు ఏముంది మీద అది ఎందుకో లేదో న్యాప్ ఏదో ఉండే కూడా అదంతా వచ్చింది. అది దానికి ఏం కావాలి? ఇవన్నీ అయితే అది అవుతుంది. డిగ్రీ కాలేజెస్ వెళ్తున్నాయి దాని మీద ఇంకా మేము వర్క్ చేస్తున్నాం. రీజన్ మీరు సదాశివపేట వాళ్ళు కూడా చెప్పారు, మన జిల్లాలోని మాక్సిమం నెంబర్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ సెలెక్ట్ అయినాయి. అంటే తారా చాలా టాప్. ఈవెన్ వీళ్ళది కూడా సేమ్ అన్ని టాప్. ఏమన్నా సంగారెడ్డి టాప్ కాలేజీ గవర్నమెంట్ టాప్ మేడం. అసలు తారాలో వీళ్ళకి ఎంత కాంపిటీషన్ ఉంటుంది మేడం? వీళ్ళకి మేడం వీళ్ళ దానికి అడ్మిషన్ దొరుకుతాయి ఆన్లైన్ కదా. ఇది రావడానికి మాకు పి రామచంద్రారెడ్డి గారు మేడం. పి రామచంద్రారెడ్డి గారు స్పీకరు. తారా అని ఆ ల్యాండ్ ఓనర్ ఆమె బాంబేలో ఉంటుంది. ఆమె చెప్పి డొనేట్ ఇప్పించారు, డొనేట్ చేశారు. ఇప్పుడు ఈ అజయ్ తారా గార్డెన్ ఉంది కదా మేడం, ఆ ఓనర్స్ అనమాట. బాంబేలో ఉంటారు వాళ్ళు. ఈ కాలేజ్కి వాళ్ళు డొనేట్ చేశారు. అది పి రామచంద్రారెడ్డి గారు ఇప్పించారు. అది
అది ఆయన పుణ్యమా చిన్నది? 1977. Yes, yes, yes. ఉమెన్స్ డిగ్రీలో కూడా One second. మీది అయిపోయిందా మీరు కూర్చోండి. ఓకే. ఇండోర్ స్టేడియం కూడా ఇన్కంప్లీట్ అయింది సార్ ఉమెన్స్ డిగ్రీ మీకు ఆపోజిట్ అంబేద్కర్ స్టేడియం పెద్దది వస్తుంది. ఇండోర్ స్టేడియం మీ ప్లేస్ అక్కడ ఉంచా. సార్ నేనేమంటున్నానంటే ఫస్ట్ మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మీరు ఏంది కాలేజ్ ఏది? డిగ్రీ కాలేజ్ కదా. మీరు ఫస్ట్ మేడం నేనేమంటున్నానంటే ఫస్ట్ మీరు అడగాల్సింది మీ బిల్డింగ్ బాగుందా లేదా, బిల్డింగ్ సంబంధించింది కానీ రూమ్స్ సంబంధించింది కానీ లేకపోతే బాత్రూమ్ క్లాస్ సంబంధించింది రూమ్స్ కావాలి సార్ ఓన్లీ అది అది అడగండి ఫస్ట్. ఎందుకంటే మేము 4 రూమ్ హాస్టల్కి ఇచ్చేసాము. సో మాకు ఇంకా ఒక 10 క్లాస్ రూమ్స్ ఓల్డ్ బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ కూడా అయింది సార్ 2016 లో. సో ఏమీ లేదు ఫైర్ యాక్సిడెంట్ దీంట్లో వీళ్ళందరూ పర్చేజబుల్ ఐటమ్స్ అడుగుతున్నారు. ఇది ఇప్పుడు మా ఎన్ఐఆర్కి అవసరమైన మేడం. ఈ మాకు ఇంకొక 10 క్లాస్ రూమ్స్ గురించి కావాలి మేడం. ఎందుకంటే క్లాస్ రూమ్స్ ఇప్పుడు ల్యాబ్స్ పెట్టేస్తాం ఈ 10 రూమ్స్ 4 రూమ్స్ హాస్టల్కి ఇచ్చాము. సో ఇవన్నీ ఓల్డ్ క్లాస్ రూమ్లో క్లాస్ చెప్పుకోవాలి ఏదైతే థియరీ క్లాసెస్ అయితే. ఇప్పుడు మీకు హాస్టల్ వస్తే ఆ 4 ఏదైతే మీరు హాస్టల్ కన్వర్ట్ చేస్తారో ఫ్రీ ఆఫ్ అయితే ఓకే. అవి క్లాస్ రూమ్స్ కింద కన్వర్ట్ చేస్తాం. అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇంకా కావాలంటే ఇంకా మ్యామ్. ఇంకొకటి ఇప్పుడు మీరు G+2 బిల్డింగ్ కడితే ఈజీగా దాంట్లో 200 మెంబర్స్ గర్ల్స్ స్టేకి అవైలబుల్. అందులో హాస్టల్ ఇంకో మేడం, ఇదే ముషాలు కూడా ఉందా? ప్రాబ్లం. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ నెలలో వీళ్ళందరూ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎందుకంటే మీరందరూ కలిసి కరెక్ట్ మేడం ముందు ఒక టైం పెట్టేసి ఉన్నారు. ఎన్ని అంటే మీరు ఎవరెవరైతే మేడం ముందు చెప్పారో ప్రపోజల్స్ మీరు చెప్పారు అవన్నీ మేడం అన్నీ అయిపోవాలి. మీరు వచ్చి ఇవ్వాలి. మీరు మేడంకి ఇవ్వకపోతే నేనేం చేయలేదు, మళ్ళీ మేడం కూడా ఏం చేయలేదు. మళ్ళీ మీరు అందరూ విన్నారు కదా, ఇవన్నీ కూడా ఈ నెలలో అయిపోవాలి. సింపుల్గా మండే ప్రజావాణికి కలుగుతుంటాం. దానికంటే ముందు ప్రపోజల్స్ అన్ని ఎస్టిమేట్స్ ప్రపోజల్స్ అన్నీ వచ్చేసాయి. నాకు మండే 5 PM కల్లా వచ్చినవన్నీ కూడా ఏవి అనేది చూసేసి అంటే ఇంకోటి ఏంటి మేడం, ఇప్పుడు వీళ్ళు ఎస్టిమేషన్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? మినిమం టైం చెప్పండి. చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి సార్. ఒక 1 week మేడం. ఒక పనిద్దాం మేడం. ఈ మన నెక్స్ట్ మేడం లేదు అట్లా కాదు, నేను చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తాను. ఏజ్ తగ్గట్టు ఇంత పెద్ద టెన్షన్ కూడా తట్టుకోలేదు అని కూడా ఇవన్నీ చేయాలి. వచ్చే నెల ఏప్రిల్ 5 వర్కింగ్ డేనా? ఏప్రిల్ 10th సరే మొత్తం ఆ లోపల ఇక మీరు మొత్తం మేడం మళ్ళీ ఇక్కడ మేడం ఇదే గెట్ కదా మళ్ళీ నేను ఈ లోపల నేను చూసుకుంటాను. మీ ద్వారా కోరేది ఏంటంటే ఈ మెటీరియల్ నాకు కావాలి. ఇక నేను పైసల సంగతి నేను సీఎం గారు పెడతా, CSR ఫండ్స్ అని నేను తెచ్చిస్తాను. ఇది క్లియర్ సరేనా?